హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే స్ట్రీట్ స్టైల్లో ఎగ్ మ్యాగీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానండి. మన సౌత్ ఇండియాలో అయితే మ్యాగీ షాప్స్ తక్కువ, కానీ అదే నార్త్ ఇండియాలో అయితే స్ట్రీట్కి వచ్చి 4-5 షాప్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మిడ్ నైట్ 12 అయినా కూడా బిర్యానీ ఉంటుందో లేదో తెలియదు, కానీ మ్యాగీ అయితే ఖచ్చితంగా దొరుకుతుందండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. దీనికోసం ముందుగా ఒక 2 లేదా 3 మ్యాగీ ప్యాకెట్స్ అయితే తీసుకోవాలండి. వీటిని కొద్దిగా వాటర్ వేసుకుని, అలాగే దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది ఒక 90% కుక్ అవనివ్వాలండి. మరీ 100% కుక్ అవనివ్వకండి, మరీ మెత్తగా అయిపోతే అస్సలు బాగోదు. చెప్పడం మర్చిపోయాను, సాల్ట్తో పాటు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని కుక్ చేయండి. అలా అయితే గనక మ్యాగీ ఒకదానికొకటి అంటుకుపోకుండా బాగా వస్తుంది విడివిడిగా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో 2 లేదా 3 ఎగ్స్ అయితే తీసుకోవాలి. ఎగ్స్ అనేవి వేసిన తర్వాత కాసేపు అలా ఉంచేయాలి. అలా ఉంచేసి దీంట్లోనే కొద్దిగా సాల్ట్, అలాగే టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఇవి మొత్తం వేసిన తర్వాత కాసేపు అలా కదపకుండా ఉంచేయాలి. ఇది కొద్దిగా కుక్ అయిన తర్వాత మనం కొంచెంగా ముక్కల కింద చేసుకుంటూ రావాలండి. అలా అయితేనే కొంచెం ఎగ్ పీసెస్ అనేవి పెద్దగా వస్తాయి. ఎగ్ ఫ్రై చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి. అలా అయితేనే ఎగ్ బాగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం ఎగ్ అనేది సరిగ్గా కుక్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్ ఫ్రై చేసి పక్కన పెట్టేనో లేదో మా ఫ్రెండ్స్ అయితే సగం తినేసారండి. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వెజిటేబుల్స్ కావాలో చూద్దామండి. ఒక టమాటాని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అలాగే సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా తీసుకోవాలి. ఇవే కాదండి, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. ముందుగా ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసుకుని ఒకసారిగా వేసేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా ఫ్రై అవనివ్వాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై అవనివ్వండి. హై ఫ్లేమ్లో పెడితే క్యారెట్ ముక్కలు అవి సరిగ్గా ఉడకవు, గుర్తుపెట్టుకోండి. కూరగాయలు ఇలా ఫ్రై అవుతూ ఉండంగానే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే 3 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి నాకు 3 మసాలా ప్యాకెట్స్ వచ్చాయండి. మనం మసాలా మొత్తం వేసేసుకోవాలి. కూరగాయలన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి, చూసారు కదా. ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. కారం వేసిన ఒక 5 నిమిషాలకి మ్యాగీ మసాలా ప్యాకెట్స్ కూడా వేసేసుకోవాలండి. మ్యాగీ మసాలా వేసిన తర్వాత కూడా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇది ఫ్రై అవుతూ ఉండంగానే మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు దీంట్లో కావాలంటే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. గరం మసాలా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే యాడ్ చేయలేదండి. ఎగ్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న మ్యాగీ ఉంది కదా, ఆ మ్యాగీ వేసుకుని మొత్తం బాగా తిప్పేయాలండి. చెప్పడం మర్చిపోయాను, దీంట్లో ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయకండి. అలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ వస్తుందండి. ఖచ్చితంగా యాడ్ చేయకుండా నార్మల్గానే చేసుకోండి. అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మ్యాగీ వేసిన తర్వాత మొత్తం మసాలా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, ఎగ్ మ్యాగీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకుని ఒక పట్టు పట్టాల్సిందే. నేను మ్యాగీ కావాలని ఇలా చేసుకున్నానండి, డ్రైగా చేశాను. మీరు సూప్లా కావాలనుకుంటే అలా అయినా కూడా చేసుకోవచ్చు. ఏంటి మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే ఫాస్ట్గా ట్రై చేయండి.